తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరాకు సహకరించిన 7 టీటీడీ ఉద్యోగులతో పాటు మరో 5 డైరీ నిపుణులపై సిట్ కేసు నమోదు చేసింది. కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి లంచాలు తీసుకున్న ఉద్యోగులు, డైరీ రంగ నిపుణులు టీటీడీ కల్తీ నెయ్యి కొనుగోలు చేసేందుకు తమ వంతు సహకారం అందించిన తీరు సిట్ దర్యాప్తులో వెలుగు చూసింది. కల్తీ నెయ్యి కేసులో ఫిర్యాదుదారుడైన మురళీకృష్ణ వైకుంఠ ద్వార దర్శన తొక్కిసలాట ఘటనలో బాధ్యుడు, వైసీపీతో అంటకాగిన హరినారెడ్డిని నిందితుల జాబితాలో చేర్చింది. కల్తీ నెయ్యి కేసులో నిందితుల సంఖ్య 36కు చేరింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఇప్పటి వరకు 24 మందిని నిందితులుగా చేర్చిన సిట్ మరో 12 మందిని నిందితులుగా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. టీటీడీకి చెందిన 7 అధికారులు, మరో 5 డైరీ నిపుణులు సూత్రధారులుగా వ్యవహరించారని సిట్ తన దర్యాప్తులో తేల్చింది. ఇప్పటికే అరెస్టైన సుబ్రహ్మణ్యం పేరు నిందితుల జాబితాలో ఉంది. తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీ తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిందని తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో గతేడాది సెప్టెంబర్లో ఫిర్యాదు ఇచ్చిన కొనుగోళ్ల విభాగం జీఎం మురళీకృష్ణ పేరు కూడా చేర్చింది. ఈ ఏడాది జనవరి 8న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు బాధ్యుడు, వైసీపీతో అంటకాగిన హరినాథరెడ్డి పేరు నిందితుల జాబితాలో ఉంది. మొత్తంగా 3 టీటీడీ మాజీ జీఎంలు, గోశాల పూర్వ డైరెక్టర్, ఓ డిప్యూటీ ఈవో, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లకు కల్తీ నెయ్యి సరఫరాలో పాత్ర ఉందని సిట్ తేల్చింది. ఇందులో డిప్యూటీ ఈవో నటేష్ బాబు, మురళీకృష్ణ రిటైర్ అవ్వగా నిందితుల జాబితాలో ఉన్న వారి పాత్రను వివరిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టుకు మెమో సమర్పించింది. బోలేబాబా, వైష్ణవి, మాల్గంగా, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ డైరీలకు సహకరించినట్లు వివరించింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో 9 మంది తితిదే ఉద్యోగులు నిందితులుగా ఉన్నారు. కల్తీ నెయ్యి కేసులో A25గా ఉన్న పల్లి ఈశ్వర్రెడ్డి గోదాముల విభాగం జూనియర్ అసిస్టెంట్. భోలేబాబా, వైష్ణవి, మాల్గంగా ఏఆర్ డైరీల నుంచి 23,600 లంచం తీసుకున్నారని సిట్ గుర్తించింది. కల్తీ నెయ్యి ట్యాంకర్ల అన్లోడింగ్ కు సహకరించారని, వాటి ఇన్వాయిస్లను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొనుగోలు విభాగం జీఎంకు పంపించారని పేర్కొంది. ఆయా డైరీలు సరఫరా చేస్తున్నదే కల్తీ నెయ్యేనని CFTRI ఇచ్చిన నివేదికను ఉన్నతాధికారులకు పంపకుండా తొక్కిపెట్టినట్లు తేల్చింది. A26గా ఉన్న ముద్దు వెంకట అనిల్ కుమార్ కొనుగోళ్ల విభాగంలో సీనియర్ అసిస్టెంట్. కల్తీ నెయ్యి సరఫరా చేసిన డైరీల తరపు కమిషన్ ఏజెంట్ శ్రీనివాసన్ నుంచి 59,600 లంచంగా తీసుకున్నారని, భోలేబాబా, వైష్ణవి డైరీలకు అనుకూలంగా ఉన్నతాధికారులకు దస్త్రాలు పంపినట్లు గుర్తించింది. భోలేబాబా డైరీకి సాంకేతిక అర్హత లేదని ప్లాంటు తనిఖీ చేసిన కమిటీ నివేదిక ఇచ్చాక కూడా ఆ సంస్థలకు 15% ఆర్డర్లు ఇప్పించారని తేల్చింది. A27 పోలేపల్లి వెంకట నటేష్ బాబు డిప్యూటీ ఈవోగా పనిచేసి రిటైర్ అయ్యారు. కమిషన్ ఏజెంట్ శ్రీనివాసన్ నుంచి 20,000 లంచం తీసుకున్నారని, వారికి త్వరగా బిల్లులు చెల్లింపులు జరిగేలా చూశారని సిట్ గుర్తించింది. నాణ్యతా పరీక్షల నివేదిక రాకముందే కల్తీ నెయ్యి ట్యాంకర్ల అన్లోడింగ్ కు అనుమతించారంది. A28 పేరూరు జగదీశ్వరరెడ్డి కొనుగోళ్ల విభాగంలో జనరల్ మేనేజర్ గా పనిచేశారు. మాల్గంగా, భోలేబాబా, వైష్ణవి డైరీలకు సహకరించారని, వారి నుంచి 50 గ్రాముల వెండి నాణ్యాన్ని లంచంగా తీసుకున్నారని సిట్ పేర్కొంది. కల్తీ నెయ్యి కేసులో A29గా ఉన్న RSSVR సుబ్రహ్మణ్యం కొనుగోళ్ల విభాగం జనరల్ మేనేజర్ గా పనిచేశారు. భోలేబాబా, వైష్ణవి, మాల్గంగా డైరీలు సరఫరా చేస్తున్న నెయ్యి కల్తీదని పరీక్షల్లో తేలినా ఆ నివేదిక దాచిపెట్టారని, ఆ సంస్థల ప్రతినిధుల నుంచి 3.5 లక్షల రూపాయల నగదు, సెల్ ఫోన్, వెండి కంచెం, నాణెం లంచంగా తీసుకున్నారని సిట్ పేర్కొంది. A30 ప్రళయ కావేరి మురళీకృష్ణ కొనుగోళ్ల విభాగం జనరల్ మేనేజర్ గా పనిచేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన డైరీల ప్రతినిధుల నుంచి 5,000 విలువైన వెండి నాణెం లంచంగా తీసుకున్నట్లు గుర్తించారు. A31 డాక్టర్ కె హరినాథరెడ్డి ఎస్పీ గోశాల డైరెక్టర్. డైరీ ప్లాంట్లు తనిఖీ చేయాల్సిన సాంకేతిక బృందంలో సభ్యుడిగా తన విధులు సక్రమంగా నిర్వహించలేదన్న సిట్ డైరీ నిపుణుడైన A32 డాక్టర్ మల్లం మహేందర్ కూడా అంతేనంది. A33 డాక్టర్ వి వెంకట సుబ్రహ్మణ్యం డైరీ నిపుణుడు కాగా, డైరీ ప్లాంట్లు తనిఖీ చేయాల్సిన సాంకేతిక బృందంలో సభ్యుడిగా తన విధులు సక్రమంగా నిర్వహించలేదని సిట్ గుర్తించింది. A34 విజయ్ భాస్కర్ రెడ్డి డైరీ నిపుణుడు. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ఎండీ నుంచి 2.5 లక్షలు లంచం తీసుకుని ఆ డైరీకి అనుకూలంగా నివేదిక ఇచ్చినట్లు సిట్ తేల్చింది. టెండరు నిబంధనల్లో నాణ్యత పరీక్షించడానికి అనుసరించే బీటాసిటోస్టెరాల్ పద్ధతి మినహాయించొచ్చని అభిప్రాయపడినట్లు గుర్తించింది. A35 డాక్టర్ బత్తుల సురేంద్రనాథ్
డైరీ నిపుణుడు, డైరీ ప్లాంట్ల తనిఖీ బృందంలో సాంకేతిక సభ్యుడు. భోలేబాబా డైరీ ప్లాంటు తనిఖీకి వెళ్లినప్పుడు వారి నుంచి 50,000 విలువైన ఫోన్లు లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. మైసూర్లోని CFTRI ల్యాబ్ నుంచి వచ్చిన నెయ్యి నమూనాల పరీక్షా నివేదికల్ని పరిశీలించి బీటా సిటోస్టెరాల్ మినహా మిగతా ప్రమాణాలన్నీ సరిగ్గానే ఉన్నాయంటూ తప్పుడు నివేదిక ఇచ్చారని సిట్ గుర్తించింది. నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనేది ఉన్నతాధికారులకు చెప్పకుండా డైరీలకు మేలు చేశారని సిట్ తెలిపింది. బీటా సిటోస్టెరాల్ FSSR ప్రమాణాలు పాటించేలా టెండరు నిబంధనల్లో మార్పులు చేయాలని టీటీడీకు సూచించారంది. ఆల్ఫా డైరీ, ప్రీమియర్ సంస్థలు బీటా సిటోస్టెరాల్ పరీక్షలు మినహాయించాలని కోరగా వారికి అనుకూలంగా సిఫార్సు చేశారంది. ఆయనతో పాటు విజయ్ భాస్కర్ రెడ్డి కూడా ఇదే మాట చెప్పడంతో కల్తీ నెయ్యి సరఫరాకు మార్గం సుగమమైంది. A36 డాక్టర్ కె జయరాజ్రావు డైరీ నిపుణుడు. భోలేబాబా డైరీ ప్లాంటు తనిఖీకి వెళ్లినప్పుడు 50,000 విలువైన ఫోన్ను లంచంగా తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. ఇప్పటికే గత ప్రభుత్వంలో టీటీడీ ఇన్ఛార్జ్ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని ఈ నెల 11, 12న, మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ఈ నెల 20న సిట్ ప్రశ్నించింది. డిసెంబరు 15లోపు మళ్లీ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని సిట్ భావిస్తోంది. వీలైనంత త్వరగా విచారణను ఓ కొలిక్కి తేవాలని సిట్ ప్రయత్నిస్తోంది. కొనుగోళ్ల విభాగం మాజీ జీఎం సుబ్రహ్మణ్యంను 6 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని శనివారం ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది.